అది ఎంతో సంతోషకరమైనది. ర్యాలీ నిర్ణయించాము, చాలా సంతోషంగా ఉంది. దాని ద్వారా మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం. ఇలాంటివి మరెన్నో జరగాలని, మన ఆర్మీకి స్ఫూర్తిగా ఉండాలని, మరి ఇంకెందరో ఇలాంటివి చేయాలని కోరుకుంటున్నాను. మన భారతదేశంపై, మన జవాన్లపై పాకిస్తాన్ వాళ్ళు ఇలా దాడి చేయడం వల్ల ఎంతో మంది ప్రజలు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతో బాధపడుతున్నది. మనం కూడా అలా కక్ష తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి వారసత్వంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే భారతదేశంపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ ఈరోజు ఆర్మీ జవాన్లు వారిపై ప్రతిఘాటి దాడి చేయడం వల్ల దేశమంతా సంబరాలు మునిగిపోయింది. పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేయాలని విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. మరో సర్జికల్ దాడి కూడా చేయాలని విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. దీన్ని విద్యార్థి పరిషత్ చాలా స్వాగతిస్తుందని తెలియజేస్తున్నాం. భారతదేశం అంతా కూడా, ముఖ్యంగా విద్యార్థులకు అంతా కూడా ఈరోజు సంబరమాచరణలో తేలుతుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే అమాయక 44 మంది సైనికులపై దాడి చేసి పుట్టన పెట్టుకున్నటువంటిది దేశము. కాబట్టి ఆ రోజు నుంచి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి తల్లి తండ్రి అంతా కూడా వాళ్ళ కుటుంబంలో వారి యొక్క వ్యక్తులు, వారి యొక్క పుత్రులు, వారి యొక్క బిడ్డలు కోల్పోయిన విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధపడేటువంటి సంఘటన. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారత వాయుసేన సుమారుగా ఉదయం 3 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ శత్రుముఖ ఉగ్రవాద తీవ్రవాద దాడులు చేయడం ఈరోజు ప్రపంచమంతా కూడా ఈరోజు హర్షాతిరేకత వ్యక్తం చేస్తుంది. ఈరోజు ముఖ్యంగా విద్యార్థులం, మాకు రేపటి నుంచి పరీక్షలు స్టార్ట్ కాబోతున్నాయి. అయినా కానీ ఈ యొక్క ఒక వార్త మేము ఎగ్జామ్లో పాస్ అయిన విధంగా ఈరోజు మాకు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే అమాయకమైనటువంటి సైనికులను పుట్టబెట్టుకున్నటువంటి దేశానికి ఇటువంటి బుద్ధులు ఇంకా గతంలో తెలియజేశాము. ఇక ముందు కూడా ఇదే విధంగా బుద్ధి చెప్తామనేటువంటి సందేశం ఈరోజు విద్యార్థి మిత్రులంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మేము దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి లోకాన్ని తెలిసే విధంగా, ప్రపంచమంతా తెలిసే విధంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాము. భారత్ మాతాకి జై. 12 రోజుల క్రితం జరిగినటువంటి పుల్వామా దాడిలో అమరులైనటువంటి భారత జవాన్లు 42 మంది ఏదైతే నిర్దాక్షిణ్యంగా చావుకు గురవ్వడం జరిగిందో దానికి ప్రత్యుపకారంగా నేడు భారతదేశం నుండి వైమానిక దళాలు ఏవైతే పాకిస్తాన్పై దాడి చేసినాయో దాన్ని చిన్న ఘటనగానే భావిస్తున్నాం. ఎందుకంటే 120 కోట్లపై చిలుపు జనాభా కలిగినటువంటి భారతదేశం లోపల సర్వమతాలకు కూడా ఒక దేవాలయంగా భావించేటటువంటి భారతదేశం లోపల కేవలం ఒక ముష్కర్లు మాత్రమే వాళ్ళు వ్యతిరేక నినాదంతో భారతీయులపైన దాడి చేయడం, మరియు భారత దళాలు ఏదైతే ఉన్నాయో బీఎస్ఎఫ్ కానీ మిగతా దళాలపైన దాడి చేస్తూ ఇటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి భారతదేశ స్థిరత్వాన్ని అస్థిరతత్వానికి గురి చేసేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున దాడులు చేసేసి పాకిస్తాన్ పూర్తిగా మనం వశం చేసుకొని పాకిస్తానే మనలో కూడా కలిపేసుకుంటే ఈ దరిద్రం వదులుతారనేది నా భావన. ఇది భారత ప్రభుత్వం నుండి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము హృదయపూర్వకంగా సమర్థిస్తున్నాం. దేశ సమగ్రతకు, ఐక్యతకు పెను విషాదంగా మారినటువంటి పుల్వామా దాడి ఏదైతే జరిగిందో భారత సైనికులు 42 మంది అమరులైన 12 రోజులకు ఈరోజు భారత ప్రభుత్వం ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని సర్జికల్ స్ట్రైక్ 2ను నిర్వహించి మరి ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఇది దేశానికి శుభవార్తగా చెప్తున్నాం. ఎందుకంటే మన దేశ ఐక్యతకు, మన దేశ అభివృద్ధికి ఆటంకంగా మారినటువంటి ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ఇంకా ఎటువంటి చర్యలు తీసుకున్నా, ఇంకా ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్నా కానీ భారత ప్రభుత్వానికి మేము ఎప్పుడు అండగా ఉంటామని, ఇటువంటి చర్యలు తీసుకొని భారత ఐక్యతకు ముప్పు రాకుండా, భారత సార్వభౌమాధికారానికి ముప్పు రాకుండా, మన సైనికులకు నష్టం జరగకుండా ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవేళలా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఇటువంటి పెద్ద ఎత్తున దాదాపు 500 మీటర్ల లోపలికెళ్ళి ఉగ్రవాదుల స్థావరాలను మట్టుబెట్టడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి మా సంపూర్ణ మద్దతు భారత ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు అర్ధరాత్రి 3:30కు భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్లో చేసినటువంటి ఈ మెరుపు దాడులను నేను చాలా స్వాగతిస్తూ ఉన్నాను. ఎందుకంటే భారతదేశం చేతగాని దేశం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పాకిస్తాన్కు ఎవరైతే పరోక్షంగా వాళ్ళకు ప్రోత్సహిస్తున్నటువంటి చైనా, అమెరికా
ఈ దాడులతోటి ఇకనైనా మీ యొక్క సమీక్ష మీరు యొక్క వైఖరి పునఃసమీక్షించుకోవాలి. ఎందుకంటే భారతదేశం అనేది ఈరోజు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా ఉన్నది. మరి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు కానీ చెదగాని వాళ్ళు కాదు. ఇకనైనా పాకిస్తాన్కు జైషే మహమ్మద్ వాళ్ళు సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద సంస్థలు ఇకనైనా మీ యొక్క వైఖరిని మార్చుకోవాలి. ఈరోజు భారతదేశం ఎంతోమంది ఒక 44 మంది వీర జవానులను కోల్పోయినటువంటి ఈ విషాద సమయంలో ఈ యొక్క దాడి జరగడం ఆ కుటుంబాలతో కాక యావత్ భారతదేశం హర్షిస్తూ ఉంది. భారతదేశం అంతా కూడా ముఖ్యంగా విద్యార్థులకంతా కూడా ఈరోజు సంబరమాచరణలో తేలుతుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే అమాయక 44 మంది సైనికులపై దాడి చేసి పుట్టన పెట్టుకున్నటువంటిది దేశము. కాబట్టి ఆ రోజు నుంచి కూడా ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి తల్లి తండ్రి అంతా కూడా వాళ్ళ కుటుంబంలో వారి యొక్క వ్యక్తులు, వారి యొక్క పుత్రులు, వారి యొక్క బిడ్డలు కోల్పోయిన విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధపడినటువంటి సంఘటన. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారత వాయుసేన సుమారుగా ఉదయం 3 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ శత్రుముఖ ఉగ్రవాద తీవ్రవాద దాడులపై దాడులు చేయడం ఈరోజు ప్రపంచమంతా बहुत अच्छा फील कर रही हूँ कि सर्जिकल स्ट्राइक हुआ और ऐसे बहुत सारे होने चाहिए, क्योंकि हमको चाहिए कि पाकिस्तान शुड बी फिनिश्ड टोटली, और उसके लिए सर्जिकल स्ट्राइक्स ऐसे बहुत सारे होने चाहिए. जैसे फर्स्ट हुआ, दिस इज़ सेकेंड टाइम, और भी होने चाहिए जिससे हमारे जो भी इंडिया के 45 इंडियंस मरे हैं उनको उनके सेटिस्फाई के लिए और हमारी सेटिस्फेक्शन के लिए पाकिस्तान शुड बी फिनिश्ड. सर्जिकल स्ट्राइक्स చాలా మంచివి అవి. ఇంకా మన ఇండియన్ ఆర్మీకి ఇంకా ప్రాసెస్ ఇంకా చేస్తాయి అవి. లాస్ట్ నేను ఒకటి యూట్యూబ్లో చూశాను, ఒక మిలిటరీ అయినా అడుగుతున్నాడు, ఒక పవర్స్ ఇవ్వండి, ఒక 3 days పవర్స్ ఇవ్వండి, మేము అంటే ఏందో చూపిస్తాము, ఇండియన్ ఆర్మీ అంటే ఏందో చూపిస్తాము, ఒక 3 days పవర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఒక 3 days కాదు కానీ ఒక ఫుల్ డే మీరు ఏమైనా చేయండి, ఎవరైనా చంపేసేయండి అని చెప్పి పవర్స్ ఇవ్వండి, చేసి చూపిస్తారు. ఇండియన్ ఆర్మీ ఇస్ ద బెస్ట్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అలాంటి వల్ల దేశానికి చాలా నష్టం, వాళ్ళకి నష్టము మనకి నష్టం ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళు ఎంత దెబ్బ కొట్టే దానికి తీవ్రంగా 3 రెట్లు ఎక్కువనే చేసారు. ఈ విధంగానే అలా చేస్తే వాళ్ళు ఇంకోసారి మన మీకు దాడి రారు. దీనివల్ల మనకి చాలా ఎంతో నష్టం, లాభం కలిగింది. మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళి వాళ్ళని అటాక్ చేయడం కానీ చాలా డేరీ అటాక్ చేశారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అప్పుడు వాళ్ళు దొంగ దెబ్బ చేసినా కానీ ఇప్పుడు మన వాళ్ళు చాలా డేరీగా పోయినా కానీ మన యూత్ వాళ్ళు ఇట్లా చాలా సపోర్ట్ఫుల్గా ఉంటున్నారు. వాళ్ళకి వెళ్ళడానికి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ కావాలంటే మేము కూడా చాలా రెడీగా ఉన్నాము వాళ్ళని అటాక్ చేయడానికే. చాలా థ్యాంక్స్. वी आर वेरी प्राउड ऑफ अवर इंडिया, इंडियन एयरफोर्स. उन्होंने जो अटैक किया आज बहुत अच्छा लगा सुन के हमको, और ऐसा और एक दो अटैक करेंगे तो और पूरा पाकिस्तान नष्ट हो सकता है. इससे काफ़ी अच्छा लगा सुनकर. जैसे कि हमारे इंडियन एयरफोर्स ने आज स्ट्राइक किया उनके ऊपर बॉम्ब्स के साथ, ऐसा और 2-3 टेररिस्ट एक्टिविटीज़ बंद हो सकती हैं इससे. हमारे प्राइम मिनिस्टर जी को और स्टेप्स लेने चाहिए ऐसे कुछ. थैंक यू. जय हिंद, जय भारत. ఈరోజు ఇండియా ఏదైతే సర్జికల్ స్ట్రైక్ చేసిందో అది రియల్లీ సూపర్. మొన్న పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బ తీసారు, దానివల్ల చాలామంది చనిపోయారు. అందువల్ల ఈరోజు ఇండియా అటాక్ చేసినందుకు సూపర్. ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. बहुत अच्छा फील कर रही हूँ कि सर्जिकल स्ट्राइक हुआ और ऐसे बहुत. प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कहा था कि कैसे कब और कितना करना ये सेना को छूट दी है, और सेना ने जबरदस्त पराक्रम किया है. उनको बहुत बहुत बधाई. सर लग रहा है कि और भी आगे, क्योंकि जिस तरह से पाकिस्तान के अंदर भी जिस तरह से मीटिंग शुरू हुई है तो भारत में भी पीएमओ की मीटिंग शुरू हो चुकी है, और आगे कार्यवाही होगी. अभी तो यहाँ तक जो आज किया है, पिछले 10 दिन में जो पुलवामा के आतंकी साजिश करता थे उनको मार गिराया 100 घंटे में. इन मोस्ट फेवर्ड नेशन का दर्जा खत्म किया, 200% ड्यूटी लगाई, जो अलगाववादियों का सिक्योरिटी के बारे में निर्णय लिया, और पानी जो भारत के हिस्से का भी जा रहा था न जाने देने का निर्णय किया, और आज ये सेना का महापराक्रम किया है. तो निश्चित देश भर में एक माहौल है. Good morning, ladies and gentlemen. On the 14th of February 2019, a suicide terror attack was conducted by a Pakistan-based terrorist organization, the Jaish-e-Mohammed, leading to the martyrdom of 40 brave jawans of the CRPF.
The Jaish-e-Mohammed has been active in Pakistan for the last 2 decades and it is led by Masood Azhar. వరలక్ష్మి అండి, యాంటీ రెడ్ ఐ, హైదరాబాద్. సో పాకిస్తాన్లో జరిగిన ఇప్పుడు వరకు చాలామంది సైనికులు నష్టపోయినాము, ఇంకా కోలుకోలేదు కూడా. కానీ భారతీయులు అంటే ఏంటి, వాళ్ళు జోలికి వస్తే ఎలా ఉంటుంది అనేది రుచి చూపించడం జరిగింది. మా ఎన్జిఓల తరపు నుంచి మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాము. ఇలాంటివి ఎప్పుడైనా అఘాయిత్యాలకి తోడ్పడిన పాకిస్తాన్ వాళ్ళకి మా భారతదేశం తరపున మేమందరం కూడా ముందుంటాం. అది ఆడ మగ అనే తేడా లేదు, ప్రతి ఒక్కరం కూడా ముందుకు వస్తాము, మేమందరం కూడా సైనికుల్లాగా మారుతాము. జై హింద్. నా పేరు అనితా కాళీ అండి, నేను కేపీహెచ్బీ కాలనీలో ఉంటాను. ఈరోజు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి వచ్చాం, కానీ సో మనకు తెలుసు ఆన్ February 14 మన 42 సోల్జర్స్ అనేది ఏం జరిగిందనేది. సో దానికి అందరూ బాధపడ్డాము, అందరు క్యాండిల్ మార్చ్ చేయడము, ర్యాలీస్ చేయడము అన్నీ చేసాము. కానీ ఆ బాధ అనేది చిన్న బాధ కాదు, తట్టుకోలేనిది. ఎందుకంటే ఎంతోమంది తల్లులకి, తండ్రులకి, భార్యలకి, పిల్లలకి కట్టుకోత అనేది జరుగుతుంది. కానీ సోల్జర్స్ అయితే మనం ఇంత పీస్ఫుల్గా ఉండలేము. ఇన్ని ఇయర్స్ నుంచి ఏదో ఒకటి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనకు తెలిసింది అటు ఇంకొక దేశం పైన మనం పాకిస్తాన్ పైన అంటే 300 మెంబర్స్ని మనం ఇచ్చేయడం జరిగిందని. కానీ దీనికి ఎక్కడో అక్కడ మాత్రం ఒక చెక్ అనేది పెట్టాలి. కాబట్టి రియల్లీ వీఆర్ హ్యాపీ. సేమ్ టైం అంటే వాళ్ళ లైఫ్స్ కోల్పోవడం అంటే మనిషి అంటే ఎవరి ప్రాణమైనా ప్రాణమే, కాబట్టి వాళ్ళ గురించి కూడా మా సంతాపం ఉంటుంది. కానీ ఇది ఎక్కడో ఒకడైతే మనం అది ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి మన భారత్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దే ఆర్ టేకింగ్ రైట్ స్టెప్స్ సో దట్ దీనికి ఒక మనం ఎండ్ చూస్తాము అనుకుంటాము. ఇయర్ ఆఫ్టర్ అట్లీస్ట్ మనం పీస్ఫుల్గా ఉండాలి. ప్రతి కంట్రీ, వాళ్ళ కంట్రీ అయినా కానీ మన కంట్రీ అయినా కానీ దీనికి ఒక I think an end result will come. So we are happy whatever is happening with the government and for our country. Jai Hind. వరలక్ష్మి అండి, యాంటీ రెడ్ ఐ, హైదరాబాద్. సో పాకిస్తాన్లో జరిగిన ఇప్పుడు వరకు